వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణ వద్ద గురువారం ఏఐటియుసి అనుబంధం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే రాష్ట్ర 4వ మహాసభల గోడాపత్రికని టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఏషమేని గణేష్ ఆవిష్కరించారు. రోజు మెట్పల్లి పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం రాష్ట్రం 4వ మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జగిత్యాల జిల్లా సంబంధించిన 20 మండలాల ప్రతినిధులు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన జగిత్యాల జిల్లా కార్మిక సంఘం భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం తరఫున మేము ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మెట్పల్లి పట్టణంలో భవన నిర్మాణ సంఘ సమస్యలపై దాని గురించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 22 తేదీలో గొప్ప మహాసభ జరిగింది. దాని ముఖ్య విషయం ఏందనగా కార్మికులకు 60 సంవత్సరాలు ఎదిగిన తర్వాత వారి కార్డు పక్కేసి వారికి ఎలాంటి ఆదాయం లేకుండా పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో లేబర్ కార్డు 60 సంవత్సరం నిండిన వ్యక్తికి నెలకు 5,000 రూపాయలు పింఛను జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలాంటి పింఛను లేదు, ఏం లేదు. ఇకపోతే కార్మికుడికి 30,000 రూపాయలు బెనిఫిట్స్ ఇస్తారు. ఈ రోజుల్లో అన్ని నిత్య ధరలు పెరిగినందున ఆ 30,000 సరిపోవు. కనీసం 1,00,000 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్ళి కానీ డెలివరీ కానీ. అలాగే కార్మికుడు చనిపోతే ఇప్పుడు సాధారణ మరణానికి 1,30,000 రూపాయలు ఇస్తారు. అది సరిపోదు. కనీసం 5,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. యాక్సిడెంట్ చనిపోతే 5,00,000 రూపాయలు ఇస్తారు. అది సరిపోదు. నెలకు దీనికి ఖచ్చితంగా 10,00,000 రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కార్మికులు పడుతున్న అనేక శ్రమలపై కొంతమంది ఈరోజు తంబు సిస్టమ్ పెట్టారు. తంబు వల్ల అనేక కార్మికులు ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు. కొంత అయితే గెస్టెడ్ సంతకం కావాలి.
మరి కార్మికు నేను చూసి కారు ఎట్లా గుర్తిస్తాడని చెప్పి కిష్టడు కూడా వారిని చూసి సంతకం పెడతారు. కొంతమంది భయపడి కూడా ఈ యొక్క కార్డును పొందలేకపోతున్నారు, ఈ యొక్క స్కీమ్ పొందలేకపోతున్నారు. కనుక గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి. దీని నిమిత్తమే మొన్న చలో ఢిల్లీ పౌరు 20 నాడు ఢిల్లీ ఇక్కడ జరిగింది. అలాగే ఈరోజు కూడా 21 రోజు కూడా చలో ఆయన శంషాబాద్కి కూడా పౌరు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి భవన సంఘాన ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయాలి, మరి సభను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.